హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వెబ్‌సైట్ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఫలితాలలో టాప్ 10 ర్యాంకర్లు మన తెలంగాణ వాసులైతే ఉండడం జరిగింది. అందులో మొదటగా 3 ర్యాంకులు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌కైతే వెళ్ళడం జరిగింది. సో, ఎక్కడెక్కడ వాళ్ళు ఏ ర్యాంకులు ఎన్ని ర్యాంకులు సాధించారు? ఎవరెవరు సాధించారు? వాటి వివరాలేందనేది ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, ఈ వీడియోనైతే పూర్తి వరకైతే చూడే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇందులో ఎవరెవరు ఏ ఫలితాలు సాధించారు, ఎన్ని ర్యాంకులొచ్చినాయి, ఏ రాష్ట్రానికి ఏ ర్యాంక్ వచ్చిందనేది మీకు క్లుప్తంగా ఒక వివరణ అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, తెలంగాణ వెబ్‌సైట్ ఫలితాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విడుదల చేయడం జరిగింది. ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులు కూడా బాయ్స్‌కే వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. మొదటగా 3 ర్యాంకులు ఏపీకి చెందిన విద్యార్థులకైతే దక్కడం జరిగింది. సో, ఎవరెవరు అనేది విలేజ్‌తో సహా వాళ్ళ పేర్లు, విలేజ్‌తో సహా అయితే మీకు వివరిస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడకు చెందిన భరత్ చంద్రకు మొదటి ర్యాంకు, నంద్యాల జిల్లా కోనపురం వాసి ఉడగండ్ల రామచరణ్ రెడ్డికి రెండో ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తికు మూడో ర్యాంకు వచ్చాయి. హైదరాబాద్లోని నాచారానికి చెందిన మొండే లక్ష్మీ భార్గవ్కు 4వ ర్యాంకు లభించింది. మంత్రిరెడ్డి వెంకట గణేష్ రాయల్ మాదాపూర్కు చెందినటువంటి విద్యార్థికి 3వ ర్యాంకు, సుంకర సాయి రిషాంత్ రెడ్డి మాదాపూర్ 6వ ర్యాంకు, రష్మిత్ బండారి మాదాపూర్ 7వ ర్యాంకు, బనిబ్రత మాజీ బడంగ్పేట్కు 8వ ర్యాంకు, కొత్త ధనుష్ రెడ్డి హైదరాబాద్కు 9వ ర్యాంకు, కుమ్మ కార్తిక్ మేడ్చల్కు 10వ ర్యాంకు వచ్చినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో, అధికారులు అగ్రికల్చర్ ఫార్మాలో కూడా తెలంగాణ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది. అగ్రికల్చర్ ఫార్మా ఫలితాల్లో మేడ్చల్కు చెందిన సాకేత్ రెడ్డికి మొదటి ర్యాంకు లభించింది. కరీంనగర్కు చెందిన సబ్బాని లకిత్ వరైక్య కరీంనగర్కు 2వ ర్యాంకు, వరంగల్కు చెందిన అక్షిత్కు 3వ ర్యాంకు లభించాయి. సాయినాథ్ కొత్తకోట వనపర్తి జిల్లాకు 4వ ర్యాంకు, బ్రాహ్మణి మాదాపూర్కి 5వ ర్యాంకు, గుమ్మడిదల తేజస్ కూకట్పల్లికి 6వ ర్యాంకు, అభిరానంద్ రెడ్డి నిజాంపేటకు 7వ ర్యాంకు, భానుప్రకాష్ రెడ్డి సరూర్నగర్కి 8వ ర్యాంకు, శ్యాముల్ సాత్విక్ హైదర్గూడకు 9వ ర్యాంకు, అద్దుల శశి శరణ్ రెడ్డికి బాలాపూర్కి 10వ ర్యాంకు అయితే లభించడం జరిగింది. సో, ఇది ఈనాటి తెలంగాణలో ఉన్నటువంటి అప్సెట్ ఫలితాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది.